హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. ఈరోజు వచ్చేసి పోతేగుంటలో పీర్ల పండుగ అయితే 10వ రోజు అయితే చేరుకున్నామండి. సో ఇక్కడ వచ్చేసి హోలీ 2 సార్లు వస్తుందంట. మామూలుగా అయితే అందరికి ఒకేసారి వస్తుంది, కానీ ఒక పోతేగుంటలో మాత్రం 2 సార్లు జరుపుకుంటారంట. అది ఎలాగో అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. अरे दिसनाच नहीं रे सामने का रे वाह दिसनाच नहीं। हाँ तो बड़ा हो जाता रे वाह। अरे क्या लीप कर रहे ఇక్కడున్న మహిమగల స్వామి గురించి చెప్పాలంటే చాలా సంవత్సరాల నుంచి సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే రేపు సంవత్సరం మీరు పిల్లలతో ఇక్కడికి తిరిగి వస్తారండి. సో అంత పవర్ఫుల్. పీర్ల పండుగ అయిపోయిన 3వ రోజు ఇక్కడ పోయిన సంవత్సరం మొక్కుకున్న వాళ్ళు ఈ సంవత్సరం మొక్కు తీర్చుకునే వాళ్ళు అయితే చాలా మంది వస్తారండి. సో పిల్లలు లేని వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడ వచ్చి మొక్కుకుంటే అయితే మొక్కుబడి చెల్లుద్ది. ఆ వీడియో కూడా మీకు పెడతాను, ఒకసారి అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ముందుగా అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనం రంగులు పూసుకొని సంతోషంగా చేసుకోవాల్సిన పండగ అయితే కాదండి. ఎందుకంటే 1వ రోజు నుంచి 10వ రోజు వరకు ఏకతాటిగా జరిగిన ఈ యుద్ధంలో ఎంతో మంది అయితే చనిపోయారు. చివరి 10వ రోజు 5 నిమిషాలు నమాజ్ చేసుకొని వస్తాను అని అన్నప్పుడు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని వెనక నుంచి వెన్నుపోటు పోవడం అయితే జరిగిందండి. ఇకపోతే మీకు ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలండి. ఈ రంగులు పూసుకోవడం ఇంత హ్యాపీగా పూసుకోకూడదు. అసలు విషయం ఏంటంటే ఆ రంగులు పూసుకునేది మామూలుగా అయితే ఆ నిప్పుల గుణం చుట్టూ ఉంది కదా, ఆ నిప్పుల గుణం చుట్టూ వచ్చేసి మనకి ఏదైనా మొక్కుబడి చెప్పుకొని ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా తీర్చుకున్నప్పుడు నిప్పులు స్నానం చేసేటప్పుడు అయితే నిప్పులు తొక్కేటప్పుడేమి ఇవన్నీ అక్కడ అది మొత్తం బూడ్ చేసిన తర్వాత మీకు ఆ మట్టిని అయితే ఎప్పుడైతే కప్పెట్టేశారో అక్కడ అంత మహిమ దాగుంది కాబట్టి ఇంతమందికి ఏమీ కాకుండా ఆ మట్టిని చల్లుకోవాలి, ఆ మట్టిని పూసుకోవాలి. నిప్పుల గుణం దగ్గరుండే మట్టి బూడిది ఇదంతా మళ్ళీ రేపు సంవత్సరం వరకు కూడా దాచిపెట్టుకుంటారు, లేకపోతే ఇంట్లో పెట్టుకుంటారు. పిల్లలకి ఎవరికైనా బాగలేదు అంటే బొట్టు మాదిరిగా పెడతారండి. కాబట్టి సో అలా చేయాలి. ఇలా రంగులు పూసుకోవడం అయితే పల్లకి కింద నుంచి 3 సార్లు కానీ 5 సార్లు కానీ ఇటువైపు నుంచి అటువైపు నుంచి కానీ ఇటువైపు అలా తిరిగితే చాలా మంచిదండి. సో చిన్న బిడ్డ తల్లులు అయితే చాలా మంది అయితే తిరుగుతారు. ఇక పెళ్లి కాని వాళ్ళు కూడా తిరిగితే త్వరగా పెళ్లి అయిపోద్ది. నిప్పుల గుణం పూర్తిగా కప్పెట్టేస్తే ఇలా ఉంటుందండి. సో అయితే మనమైతే ఇంకా ఊరేగింపుకు బయలుదేరేద్దాం. లెట్స్ గో.